వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజ స్టడీ ట్రావెలర్. ఈరోజు మనం వచ్చేసి ఉండవల్లి కేవ్స్ దగ్గర ఉన్నాం. ఉండవల్లి కేవ్స్ అనేది ఎక్కడున్నాయి ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అది కూడా మన రాజధాని ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ఉండవల్లి కేవ్స్ గురించి విశిష్టత ఏంటి అంత ఇంపార్టెన్స్ అంటే, ఆంధ్ర హిస్టరీ చదువుకున్నా లేదా ఇండియన్ హిస్టరీ చదువుకున్నా కేవ్స్ హ్యావ్ వెరీ ప్రామినెంట్ రోల్ ఇన్ బిల్డింగ్ ద హిస్టరీ, పర్టికులర్లీ కల్చరల్ హిస్టరీ. సో ఫస్ట్ కేవ్స్ వచ్చేసి అసలు ఈ కేవ్స్ అనేవి ఎలా ఉన్నాయి, నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంటుంది. ఆ కేవ్స్ బాగా అబ్జర్వ్ చేయండి. కేవలం ఇట్స్ ఏ మోనోలిథిక్ కేవ్స్. కొండని తొలచి అలా రూమ్స్గా డివైడ్ చేయడం, పిల్లర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సపరేట్గా పిల్లర్ని తెచ్చి పెట్టలేదు అక్కడ. బాగా చూడండి, కొండని అలా తొలిచారు. ఫస్ట్ ఈ కల్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే మనం ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం అశోకుడు ఇలాంటి గుహలు తవ్వించాడు. సో ఇలాంటి గుహలను తొలచి అవి అజీవికులు అనే ఒక మతానికి దానం చేశాడు. సో ఫస్ట్ బుద్ధులకు కాదు, జైనులకు కాదు, ఫర్ ద ఫస్ట్ టైం అజీవికులు ఇలాంటి కేవ్స్ని వాడారు. ద పర్పస్ ఆఫ్ దిస్ కేవ్స్ ఎందుకు వాడారంటే కేవలం వాళ్ళు ఉండడానికి ఒక రెస్ట్ హౌసెస్ లాగా వాడేవాళ్ళు. తర్వాత తరంలో సౌత్ ఇండియాలో కూడా 6th to 7th శతాబ్దం అంటే 6 నుంచి 7 శతాబ్దాల కాలంలో చాలామంది రాజులు కేవ్స్ని తవ్వించారు. అలాంటి వాళ్ళలోనే మనకు విష్ణు కుండినీలు అనేవాళ్ళు మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విష్ణు కుండినీలు ఏం చేశారంటే గుహాలయాలను అంటే గుహలను తవ్వించి దాన్ని గుళ్ళుగా వాడారు ఫస్ట్ టైం. ఇండియాలో ఏ రాజవంశం కూడా ఇటువంటి పని చేయలేదు. ఫస్ట్ టైం విష్ణు కుండిలను మాత్రమే గుహలను తొలచి దాన్ని దేవాలయాలుగా వాడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వేరే మతం వాళ్ళు, బౌద్ధ మతం, జైన మతం వాళ్ళు కూడా ఇటువంటి ఆచారాలు ఆచరించినప్పటికీ కూడా ఈ ఉండవల్లి కేవ్స్ వచ్చేసరికి ఇక్కడ మిక్స్డ్ కల్చర్స్ కనిపిస్తాయి మనకు. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, జైన మతానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, హిందూ మతంలోని వైష్ణవిజానికి, శైవిజానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇందులో కనిపిస్తాయి. సో డీటెయిల్గా చూస్తే మనం ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్ళి ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా మనం కవర్ చేద్దాం, ఓకేనా? ఇంకా మనం అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ వీడియోలో మిగతా టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ కమ్. సో మన వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవే ఉండవల్లి కేవ్స్. ఇందులో మీకు చూసుకుంటే 4 స్టోరీస్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది అంటే ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వబడని కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. పిల్లర్స్ లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్. అదేంటో లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ పై ఫ్లోర్లో వచ్చేసి ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వకుండా మధ్యలోనే ఆగిపోయిన త్రిమూర్తులకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. అటు పైన ఫ్లోర్లో వచ్చేసి శయ్యపై నిద్రిస్తున్న ఆకారంలో ఉన్న విష్ణువుని ప్రతిమ ఉంది. సో అది ఎలా ఉంది అంటే దానికి సిమిలారిటీస్ మనం అనంత పద్మనాభ స్వామి గుడిలో మనకు సేమ్ సిమిలారిటీస్ కనిపిస్తాయి. అటువంటి విగ్రహం ఉంది, అది కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ పైన వచ్చేసి ఇంకా ఫుల్గా కన్స్ట్రక్షన్ చేయబడని త్రికూట ఆలయం ఉంది, అది కూడా ఎలా ఉంది, దాని స్పెషాలిటీస్ ఏంటి అని లోపల చూద్దాం. ఇంతకన్నా ముందు మనం ఈ చరిత్ర గమనిస్తే ఇక్కడున్న ప్రతి విగ్రహం కూడా బయటి నుంచి తెచ్చింది కాదు, అన్నీ కూడా ఈ కొండలోని రాళ్లను తొలచడం వల్ల ఏర్పడినవే. ఇక్కడ ఎటువంటి స్టైల్ ఆచరించారు వీళ్ళు? ఆ స్కల్ప్చర్స్ తయారు చేసేటప్పుడు, ఆ విగ్రహాలు తయారు చేసేటప్పుడు ఏ స్టైల్లో ఉన్నాయంటే దీన్ని మనం బాగా స్టడీ చేసినప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇవి చాళుక్యన్ ఆర్కిటెక్చర్కి సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కుబుజ విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలించినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చాళుక్యన్ హిస్టరీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఈ ఆర్కిటెక్చర్ అంటే చాళుక్యులో వాళ్ళ పరిపాలనలోనే ఈ గుహలు ఉండేవని, వాళ్ళు ఈ గుహలను పోషించారని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది. సో ఈ గుహల్లో ఉన్న ప్రతి స్కల్ప్చర్ చాళుక్యన్ స్కల్ప్చర్ ఆర్కిటెక్చర్తో సిమిలారిటీస్ని బేస్ చేసుకొని ఉంటాయి. అవి కూడా ఎలా ఉన్నాయని కొంచెం డీటెయిలింగ్గా లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు పిల్లర్స్ లాంటివి కనిపిస్తున్నాయి. సచ్ హ్యూజ్ పిల్లర్ ఇట్ ఈస్. అసలు ఇది సాధ్యపడదు. ఎంత మెకనైజేషన్ వచ్చినా ఇంత కన్స్ట్రక్షన్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. యూ క్యాన్ సీ ద డెడికేషన్ ఆఫ్ దోస్ స్కల్ప్చర్స్. ఎవరైతే దీన్ని సృష్టించారో వాళ్ళ డెడికేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ పిల్లర్స్ చూడండి, సచ్ ఎ హ్యూజ్ మోనోలిథిక్ పిల్లర్స్. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ మనకు బేస్మెంట్లో ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది, కింద చూడండి. సో ఇక్కడ బేస్మెంట్లో ఒక స్ట్రక్చర్ కొంచెం హైట్లో కనిపిస్తుంది, ఇంకా హైట్లో ఇలాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి.
మనం ఏం గెస్ చేయొచ్చు అంటే మేబీ ఇక్కడ కూర్చొని బౌద్ధ సన్యాసులు పూర్వం ఇక్కడ తపస్సు చేసే వాళ్ళని మనకు తెలుస్తుంది. ఎందుకంటే బుద్ధిజంలో మనం చూసుకున్నట్టయితే బేసిక్గా 2 స్ట్రక్చర్స్ కనిపిస్తాయి బుద్ధిజంలో. బేసిక్ స్ట్రక్చర్స్ విహారాస్ అంటాం, చైత్యాస్ అంటాం. విహారాస్ అంటే ఏంటి? రెస్ట్ రూమ్స్. సో పూర్వం బౌద్ధ సన్యాసులు వర్షాకాలము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ట్రావెల్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఏదో ఒక ప్రాంతంలో కొన్ని రోజులు ఆ వర్షాకాలం అయిపోయేంత వరకు రెస్ట్ తీసుకునేవాళ్ళు. అలా రెస్ట్ తీసుకోవడం కోసమే రాజులు ఇలాంటి గుహలు తవ్వించారు వాళ్ళ కోసం. సో మేబీ ఈ స్ట్రక్చర్స్ వాళ్ళు కూర్చొని తపస్సు చేసేలాగే కనిపిస్తున్నాయి. జరిగి ఉండొచ్చు, చూద్దాం. ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? ఒకటి. సో ఇక్కడ చూడండి, ఈజీగా హ్యాపీగా కూర్చొని ఎంతసేపు అయినా మెడిటేషన్ చేసుకోవడానికి అవసరమైనంత స్పేషియస్గా ఉన్నాయి లోపల ఛాంబర్స్. సో ఇండివిజువల్ ఛాంబర్స్ ఇచ్చారు, అంటే చాలా ప్రైవసీకి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ కాలంలో. ఈవెన్ ఇప్పుడు ఇవ్వట్లేదు కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పట్లోనే. ఇక్కడ చూడండి, సో ఇది సంథింగ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒకసారి ఇచ్చేది. సో ఇది ఒక అసెంబ్లీ హాల్ లాగా కనిపిస్తుంది. ఇటు వస్తే చూడండి, ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. సో ఇక్కడ ఒకరు కూర్చొని ఇక్కడ ఏదైనా క్లాస్ చెప్పేలాగా ఇలా కనిపిస్తుంది ఇక్కడ. సో అదేమో ఇండివిజువల్ ఛాంబర్స్, ఇది కొంచెం కంబైన్డ్గా కాంప్లెక్స్గా కనిపిస్తుంది ఇక్కడ. బట్ సో అక్కడ కనిపించినవేమో ఇండివిజువల్ ఛాంబర్స్ కనిపిస్తున్నాయి ఒక్కొక్కరికి సపరేట్గా. ఇక్కడ వచ్చేసి అంత కంబైన్డ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడంతా ఒక ఛాంబర్కి ఇంకో ఛాంబర్కి కనెక్షన్ కూడా కనిపిస్తుంది. మీరు ఇక్కడ లోపల చూస్తే, సో ఇటు సైడ్ ఇక్కడ వాళ్ళకు అటు సైడ్ ఉన్న వాళ్ళకు కనెక్షన్ కూడా మధ్యలో గ్యాప్ వచ్చేసి గబ్బిలాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే గుహ లాంటి ఆకారాలు కాబట్టి డెఫినెట్గా గబ్బిలాలు కూడా ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేం కదా. సో చూడండి, గబ్బిలాలు చూడండి, సో బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఎకో సిస్టమ్, బయోడైవర్సిటీ ఇలాంటి పదాలన్నీ ఇక్కడ మాట్లాడవచ్చు మనం. సో వివిధ రకాలైన జంతువులు ఒకే చోట కలిసి జీవించడం అంటారు. అప్పట్లో బౌద్ధ సన్యాసులతో పాటు జీవించేవి ఇప్పుడు మనతో పాటు జీవిస్తున్నాయి. సో నథింగ్ అమేజింగ్ అబౌట్ ఇట్. సో ఇట్స్ వెరీ కామన్ థింగ్. సో చూడండి, హండ్రెడ్స్ ఆఫ్ బ్యాట్స్, వందల కొద్ది గబ్బిలాలు అక్కడ కనిపిస్తున్నాయి మనకు. సో చూడండి, సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక బ్యూటిఫుల్ బిట్స్ చెప్తాం కొన్ని. చూడండి, జనరల్గా బుద్ధిజం గురించి మాట్లాడుకుంటే బుద్ధిజంలో 3 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ కనిపిస్తాయి మనకు. ఒకటి విహారాసు, ఇంకోటి చైత్యాసు, ఇంకోటి స్తూపాస్ అంటాం జనరల్గా. సో విహారాస్ ఎందుకు వాడతారు అంటే దే ఆర్ సింప్లీ రెస్ట్ రూమ్స్, ఒక లార్జ్ లాంటిది, రెస్ట్ రూమ్ లాంటిది. ఎందుకు అంటే డ్యూరింగ్ రైనీ సీజన్స్ ఆ బౌద్ధ సన్యాసులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఏదో ప్రాంతంలో ఆగినప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళకి షెల్టర్ కోసం రాజులు అక్కడున్న కొండలను గుహలుగా తొలచి వాళ్లకు దానం చేసేవాళ్ళు, బహుమతిగా ఇచ్చేవాళ్ళు. వాటిని మనం విహారాస్ అంటాం. చైత్యాస్ అనే పదం గురించి మాట్లాడితే బౌద్ధ సన్యాసులు ప్రార్థన చేసుకోవడానికి, ఇప్పుడు ముస్లిం సోదరులకు మసీదులు ఎలా ఉన్నాయో, హిందూ సోదరులకు గుళ్ళు ఎలా ఉన్నాయో, క్రిస్టియన్స్కి చర్చిలు ఎలా ఉన్నాయో, సేమ్ సిమిలర్గా బౌద్ధ సన్యాసులకు కూడా ప్రార్థన చేసుకోవడానికి కట్టించబడినవే చైత్యాస్ అంటాము. సో థర్డ్ వన్ వచ్చేసి స్తూపాస్. ఇందులో వేరియస్ టైప్ ఆఫ్ స్తూపాస్ ఉంటాయి. స్తూపాస్ మీరు చాలా మూవీస్లో చూసుంటారు, హాఫ్ డోమ్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్తూపాస్ బేసిక్గా ఏంటి అంటే దే వర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రిలిక్స్ ఆఫ్ ది బుద్ధిస్ట్ మాంగ్స్. సో బౌద్ధ సన్యాసులు కానీ బౌద్ధ భిక్షువులు కానీ ఎవరైతే చనిపోతే వాళ్ళ యొక్క అస్థికల మీద నిర్మించినవే స్తూపాస్ అంటాం. సో అటువంటి వాటిలో ధాతుగర్భ స్తూపాస్ అంటాం. డైరెక్ట్గా గౌతమ్ బుద్ధుని యొక్క పంటినో లేకపోతే అతని క్లాత్నో అతని హెయిర్నో వాటి మీద కన్స్ట్రక్షన్ చేయబడ్డ స్తూపాస్ని ధాతుగర్భ స్తూపాస్ అంటాం. అవి ఇండియాలో చాలా చోట్ల వైడ్ స్ప్రెడ్ అయినాయి. సో అవి మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. ఇక్కడ మనకు చూస్తే ఖచ్చితంగా ఇవి విహారాస్ లాగే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో ఇందాక చూసినవి. సో ఈ విహార టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అన్ని నీట్గా కార్వింగ్ చేయబడ్డాయి. ఇక్కడ కింద చూసుకుంటే హాలో స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి, గుంతల్లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి. ప్రతి చాంబర్ ఎదురుగా గుంతల్లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి.
సో ఇవి ఎందుకు యూస్ చేసి ఉండొచ్చు అనే దానికి మనకు ఎగ్జాక్ట్గా ఆధారాలు లేవు, కానీ మేబీ దే ఆర్ యూజ్డ్ యాజ్ ఏ వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ అని గెస్ చేయొచ్చు. మేబీ ఎగ్జాక్ట్ మన దగ్గర ఆధారాలు లేవు, కానీ సో ఇక్కడ వాటర్ స్టోర్ అయితే దాన్ని యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. బుద్ధిస్ట్ మాంగ్స్ అలాంటివి ఏమైనా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్. ఇక్కడ చూడండి స్టెప్స్. యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా అబ్జర్వ్ చేయరు, కానీ ఇక్కడ చాలా మైన్యూట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. నా వరకు అయితే కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే గుంతలు లాంటివి ఉన్నాయి మనకు ఈ స్టెప్స్ దగ్గర. మేబీ ఇది ఎందుకు యూస్ చేసి ఉండొచ్చు, కాగడాలు ఏమైనా పెట్టడానికి, లైటింగ్ పర్పస్ యూస్ చేసి ఉండొచ్చు. అంటే ఇవన్నీ కూడా జస్ట్ గెస్సింగ్ మాత్రమే, ఎందుకంటే దీనికి సంబంధించి ఇక్కడ ఎక్కడ చరిత్ర వ్రాయబడలేదు, ఎటువంటి శాసనాలు కూడా లేవు. ఇక్కడ చూస్తే కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి, అంటే ఆకారాలు. ఏనుగు కనిపిస్తుంది. ఏనుగు అంటే ఈ ప్రాంతంలో ఏనుగు అనేది చాలా ఫెమిలియర్ థింగ్. సో సరే, దాని గురించే మాట్లాడుకుంటే ఇక్కడ మనకు సింహం కనిపిస్తుంది. బేసిక్గా సింహాలు అనేవి ఎక్కడ కూడా మన ప్రాంతంలో లేవు, మనకు గిర్ ఫారెస్ట్ ఆ ప్రాంతంలో మాత్రం కనిపిస్తాయి. బట్ ఇది ఏంటంటే ఇవన్నీ కూడా ఒక డివోషనల్ సింబల్స్ ఇవి. సో ఇక్కడ మనకు కొన్ని రకమైన అనిమల్స్ యొక్క మోటివ్స్ కనిపిస్తున్నాయి, ఆకారాలు. ఇక్కడ ఏనుగు కనిపిస్తుంది. ఏనుగు ఎందుకని, ఐ మీన్ జనరల్గా ఒక ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండే జంతువుల యొక్క ఆకారాలే గుళ్ళలో కానీ ఇళ్లలో కానీ ఉంటాయి. సో ఇక్కడ ఏనుగులు కనిపిస్తున్నాయంటే మనకు ఎక్కువ ఏనుగుల సంచారం ఉండేది ఒకప్పుడు, ఇక్కడ అడవులు ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇక్కడ మనం చూస్తే సింహం కనిపిస్తుంది. సో సింహం పోనీ ఈ ప్రాంతంలో సింహాలు ఉన్నాయా, లేవు. బట్ ఏమై ఉండొచ్చు అంటే చాళుక్యన్ కింగ్స్ అనేవాళ్ళు శ్రీలంకన్ కింగ్స్తో వెరీ క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. సో బేసిక్గా శ్రీలంకన్ యొక్క సింబల్ ఏంటంటే సింహం. సో మనము క్రికెట్ టీము, శ్రీలంకన్ క్రికెట్ టీం కూడా లయన్ సింబల్ కనిపిస్తుంది కదా. సో అటువంటి ఆకారమే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు చాళుక్యన్ కింగ్స్ హ్యావ్ వెరీ క్లోజ్ రిలేషన్స్ విత్ శ్రీలంకన్ కింగ్స్ అనేది కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏనుగు, సింహము, వాటితో పాటు ఇక్కడ తాబేళ్ళ ఆకారాలు కూడా కనిపిస్తున్నాయి అండి. సో మేబీ ఈ తాబేళ్ళ ఆకారాలు ఇదంతా కూడా వైష్ణవిజానికి సంబంధించినవి, ఎందుకంటే విష్ణువు యొక్క దశావతారాల్లో కూర్మావతారం కూడా ఒక అవతారం కాబట్టి ఆ తాబేళ్లకు దానికి ఏదైనా లింక్ ఉందనేది మనం వీ కెన్ గెస్ ఇట్. ఈ కేవ్స్కి సంబంధించి ఏదైనా సరే మనకు రిటర్న్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అంటే ఇక్కడ ఇన్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఇది మనకు ఏ భాషలో ఉంది, మనం చదవగలం అంటే ఎస్ వీ కెన్ రీడ్. మీరు చూస్తే అన్ని తెలుగు పదాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇది ఆది మూల తెలుగు గ్రాంధిక లిపిలో చెక్కబడి ఉంది. అందుకే ఇప్పటికి కూడా చాలా తెలుగు అక్షరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఖా అని, రా అని, భా అని చాలా కనిపిస్తున్నాయి. సో ఇదంతా డీటెయిల్గా అనాలసిస్ చేస్తే మనకి ఇంకా ప్రాపర్గా డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. చూద్దాం దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో చూద్దాం. ఓకే, ఆ దగ్గర నుంచి ఇక్కడ చూస్తే మనకు సిమెంట్ వేశారు. సో ఇక్కడ రాయి ఏం కనపడట్లేదు. మేబీ ఈ స్ట్రక్చర్ అంతా డిటోరియేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమన్నా సిమెంట్ వేసి ఉండొచ్చు. ఇక్కడ మనకు తాళం వేస్తుంది, కానీ లోపల అయితే ఒక హాలో స్పేస్ కనిపిస్తుంది. మేబీ ఇది గర్భగుడిలాగా ఉపయోగించుకోవడానికి, త్రిమూర్తుల విగ్రహాలన్నీ పూర్తయితే గర్భగుడిలాగా ఉపయోగించుకోవడానికి చెక్కబడి ఉండొచ్చు. లోపల చీకటి ఉంది కాబట్టి కనపడట్లేదు. నేను ట్రై చేస్తాను ఒకసారి మీకు చూపించడానికి, లోపల చూపించడానికి. మొత్తం హాలో స్పేస్ ఉంది, ఖాళీ స్థలం ఉంది. సో ఇక్కడ నుంచి కిందికి చూస్తే మనము ఒక సన్నని నీరు ప్రవహించడానికి బయటికి ఒక దారిలాగా చెక్కబడింది. సో ఇక్కడ లోపల వాటర్ అనేది డ్రైనేజ్ సిస్టమ్ అనేది లోపల చేయలేదు కాబట్టి వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి సన్నని దారి ఇలా వెళ్ళి బయటికి వెళ్ళిపోవడానికి, మళ్ళీ ఈ వెళ్ళిన వాటర్ ఏదైతే ఉందో ఇలా వెళ్ళి, సో అది వేస్ట్ కాకుండా వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి అలాంటి అక్కడ నీరు స్టోర్ చేయడానికి, ఆ కింద స్టోర్ చేయడానికి కూడా ఉపయోగించారేమో. ఎందుకంటే ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఈ వాటర్ ఛానల్ అనేది దానికి కనెక్ట్ అయి ఉంది అక్కడ డైరెక్ట్గా. ఈ
కేవ్స్ పర్టికులర్గా ఇక్కడే చేయబడ్డానికి కారణం ఏంటంటే ఇటువంటి కొండలు, ఇటువంటి బ్లాక్ స్టోన్ కలిగిన కొండలు ఇక్కడ మాత్రం ఉన్నాయని కాదు, చాలా చోట్ల ఉన్నాయి. బట్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి, బ్యూటిఫుల్ వాటర్ సీనరీ కనిపిస్తుంది అక్కడ. సో ఎందుకు అంటే వాటర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ సివిలైజేషన్ అంటాం కదా. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ జనం ఉంటారు, అక్కడ జంతువులు ఉంటాయి, అక్కడ ఒక లైఫ్ అనేది క్రియేట్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ అంతా బ్యూటిఫుల్ వాటర్ కనెక్టివిటీ ఉంది, వాటర్ సోర్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా, బౌద్ధ భిక్షువులకు కూడా నీటి సౌకర్యం ఈజీగా ఉండేదానికి ఇక్కడ చెక్కబడ్డారు అనేది మనకు ఈ సీన్ చూస్తే తెలుస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని పిల్లర్స్, మోనోలిథిక్ పిల్లర్స్ ఉన్నాయి, ఒకే రాయిని తొలచి చేసిన పిల్లర్స్ కనిపిస్తున్నాయి. 1 2 3 4. సో ఒక్కొక్క రోకి 4 నుంచి 5 పిల్లర్స్ కనిపిస్తున్నాయి. ప్రతి పిల్లర్ మీద బ్యూటిఫుల్గా ఎంక్రేజ్ చేయబడిన సింబల్స్ కనిపిస్తున్నాయి మనకు. సో లోటస్ సింబల్స్ చూడండి, ప్రతి ఇది అంటే దీని మీద సిమెంట్ వేశారు, ఎందుకంటే అది డ్యామేజ్ అవ్వడం వల్ల సిమెంట్ వేసి ఉండొచ్చు. మిగతా చోట్ల చూస్తే ఇక్కడ చూడండి, సో లోటస్ నీట్గా కనిపిస్తుంది. లోటస్ ఎందుకు ఉంటుంది? లోటస్ ప్రతి చోట, ప్రతి టెంపుల్లో లోటస్ ఎందుకు ఉంటుంది అంటే, లోటస్ అనేది హిందూయిజంలో ఎంత ఇంపార్టెన్సో బౌద్ధిజంలో కూడా, బౌద్ధ మతంలో కూడా అంతే విశిష్టత కలిగి ఉంది. ఎందుకంటే లోటస్ని పట్టుకున్న గౌతమ బుద్ధుని మనం పద్మపాణి అనే పేరుతో పిలుస్తున్నాం. అటువంటి స్ట్రక్చర్ చాలా మనకు అజంతా కేవ్స్లో కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ కూడా మనకు ఎక్కువ శాతం లోటస్ సింబల్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వాల్ ఎంట్రన్సెస్ అంటే ప్రతి రోకి ఇక్కడ ఎంట్రన్స్ లాగా బ్యూటిఫుల్గా చెప్పబడ్డారు. ఇదంతా కూడా మనకి ఇప్పుడు అంటే ఆర్టిఫిషియల్గా చూస్తున్నాం, కానీ అప్పుడు రాయితోనే అంత బ్యూటిఫుల్ డిజైన్స్ చెక్కారు వాళ్ళు. ఇంకా మనకు అద్భుతమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనకు వరాహమూర్తి అవతారం ఉన్న ఒక బొమ్మ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇది సింబల్ ఏంటి? అక్కడ కూర్మ అవతారానికి సంబంధించిన తాబేలు ఉంటే ఇక్కడ వరాహ అవతారానికి సంబంధించిన వరాహం ఉంది. అంటే ఇదంతా కూడా వైష్ణవిజం అనేది ఇక్కడ బాగా వీళ్ళు ఫాలో అయ్యారనేది తెలుస్తుంది. సో ఇదొకటి. ఇక్కడ ప్రతి పిల్లర్స్ మధ్యలో తోరణాలు లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి మనకు. తోరణాలు లాంటి సేమ్ మన ఇంట్లో మనం ఎలాగైతే తోరణం కట్టుకుంటాము. సో మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ ఒక పూలదండ, ఇక్కడ ఒక పూలదండ వేసామనుకోండి, సేమ్ వెల్ డెకరేటెడ్ ఇంటికి ఎంట్రన్స్ ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. సో వాళ్ళంతా ఫోకస్ చేశారు డెకరేటివ్ మోటివ్స్ మీద, డెకరేషన్ మీద అంత ప్రామినెన్స్ చూపించారు, వల్ల అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి దానికి కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సో ఫర్ ఎవరీ ఎంట్రన్స్ దేర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ క్రైవింగ్ అవుట్ ఆఫ్ ది స్టోన్. అక్కడి నుంచి లోపలికి వచ్చామనుకోండి, ఇక్కడ మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు త్రిమూర్తుల విగ్రహాలు ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వని స్టేజ్లోనే ఆగిపోయాయి. అంటే రాజులు అంతరించిపోయారు, రాజ్యాలు అంతరించిపోయాయి, ఇవన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఫస్టే వినాయకుడి ప్రతిమ కనిపిస్తుంది. వినాయకుడు, సో ఇక్కడ అంతా పూజ చేశారు. సో వినాయకుడి ప్రతిమ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఈ ఎగ్జాక్ట్గా మనం డీకోడ్ చేయలేకపోతున్నాం, కానీ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఉన్నట్టు ఆకారంలో ఒక విగ్రహం కనిపిస్తుంది. సో మనం ఐడెంటిఫై చేయగలిగినవి నేను చెప్తాను. చతుర్ముఖ బ్రహ్మలాగా త్రిమూర్తులు అంటున్నాం కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దేవుని ప్రతిమ కనిపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకు కూడా డీటెయిల్స్ లేవు, ఇక్కడ మనం చెప్పడానికి సాధ్యపడదు. సో ఇంకా ఇక్కడ ఒక గర్భగుడి లాగా ఉంది. గర్భగుడి లోపలికి కూడా వెళ్ళొచ్చు ఇన్ఫ్యాక్ట్, బట్ మనం లోపలంతా మేబీ అంటే మనకి ఇక్కడ గేట్ వేశారు, తాళం వేశారు కాబట్టి రిస్ట్రిక్టెడ్ అంటే మనం వెళ్ళడానికి లేదు. లోపల కూడా శివలింగం ప్రతిష్ఠించడానికి ఎంతైతే బేస్మెంట్ అవసరమో అంత ప్లెయిన్ ఏరియా మనకు కనిపిస్తుంది లోపల కూడా. సో ఇంకా ఇటు సైడ్ వస్తే ఇక్కడ హిరణ్యకశిపుని వధిస్తున్న నరసింహస్వామి విగ్రహ రూపం కనిపిస్తుంది. సో ఉగ్ర నరసింహస్వామి రూపం కనిపిస్తుంది. సో అంటే చూడండి, ఇక్కడ బ్రహ్మదేవుడు వచ్చాడు, శివుడు, ఇక్కడ జటాజూటం గల శివుడు ప్రతిమ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ త్రిమూర్తులు, శివుడు కానీ, విష్ణువు కానీ, బ్రహ్మదేవుడు, ముగ్గురి ఆకారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళకు సంబంధించిన విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒక చాంబర్లో నుంచి ఇంకో చాంబర్లోకి వస్తే
ఇక్కడ మనకు కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి, బట్ ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఫేస్ కూడా ఐడెంటిఫై చేయలేని పొజిషన్లోకి వచ్చేసింది. ఇంకా ఇక్కడ చూస్తే చాలామంది కళాకారులు ఉన్నారు, ఏవేవో రాశారు. సో దయచేసి ఇలాంటివి రాయవద్దండి. ఇవన్నీ అద్భుతమైన కట్టడాలు. ఇలాంటివి రాయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మన సంపదను మనమే నాశనం చేసుకున్నట్టు ఉంటుంది. మీ దగ్గర ఉన్న 2000 నోటు మీద మంచి బొమ్మ వేస్తే ఎవరు షాప్ తీసుకోడు. అలాగే ఈ మాన్యుమెంట్స్ కూడా సేమ్. అక్కడి నుంచి మనం పైకి ఎక్కడానికి కూడా స్టెప్స్ ఉన్నాయి. రండి పైకి సో ఉండవల్లి గుహ మొత్తం మీది కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన విగ్రహం ఏదైనా ఉంది అంటే అది ఈ గర్భగుడిలోనే ఉంది. ఒకసారి ఈ గర్భగుడిలోకి వెళ్ళి శయనిస్తున్న విష్ణు విగ్రహం చూద్దాం. ఎంత బ్యూటిఫుల్గా చెక్కబడి ఉంది అంటే ఒకసారి మనం చూస్తే పీపుల్ విల్ గెట్ షాక్. చూడండి ఒకసారి లోపలికి. సో ఇది ఎంట్రన్స్. లోపలికి వస్తే మనకు ఫస్టే నాకు తెలిసినంత వరకు ఇది అల్వార్స్ యొక్క విగ్రహాలు ఉండొచ్చు. సో నెమలి కనిపిస్తుంది, నెమలిని పెంచుతున్న ఒక అల్వార్ కనిపిస్తున్నారు. ఇద్దరు ఆయుధాలు కలిగి ఉన్నారు. మేబీ వీళ్ళు జయ విజయులు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక మిగతా అంతా కూడా కింద అల్వార్ల యొక్క విగ్రహాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ చేతిలో వివిధ రకాల జంతువులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే అక్కడ నెమలి కనిపిస్తుంది, ఈయన చేతిలో నెమలి కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక డమోరకం మెల్లో వేసుకున్న ఒక విగ్రహం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు చాలా బ్యూటిఫుల్గా చెక్కబడ్డాయి. ఎవ్రీ డీటెయిలింగ్ ఈజ్ వెరీ పిక్చర్ పర్ఫెక్ట్. ఇంకా ఇక్కడికి వస్తే అసలైనది ఈ గుహల్లో మొత్తానికి ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగినది ఈ విగ్రహం. సో ఇది మనకు సేమ్ అనంత పద్మనాభ స్వామి గుడిలో ఎలాగైతే విష్ణువు నిద్రిస్తూ ఉంటాడో అదే విధంగా కనిపిస్తుంది. ఎంత పెద్ద విగ్రహం చూడండి. ఇది కూడా ఈ కొండరాయిలో నుంచే చెక్కబడింది. ఇది దాదాపుగా 20 feet లెంత్ అనేది కనిపిస్తుంది మనకు. ఇంకా ఈ పక్కగానే పైన చూస్తే మనకు వీళ్ళంతా బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు. ఆ పక్కన కొంతమంది సైనికులు లేదంటే ఈ వైష్ణవిజాన్ని ఫాలో అయ్యే భక్తుల యొక్క విగ్రహాలు ఇలాంటివన్నీ కూడా పైన చెక్కబడ్డాయి. మనకు ముందుకు వస్తే చూడండి, ఎగ్జాక్ట్గా ఇదే విగ్రహం ఒకవేళ నిలబడి ఉంటే ఎంత హైట్లో ఉండేదో ఊహించుకోండి. సో అక్కడ మనకు అభయహస్తం చేయి కనిపిస్తుంది. సో కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తున్నారు అంటే ఆ చెయ్యి అనేది బౌద్ధ మతానికి సంబంధించింది, గౌతమ బుద్ధుని సంబంధించింది అంటున్నారు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఇది స్వయంభూ ఇక్కడే వెలిసింది అని కూడా అంటున్నారు. సో ఏది నిజం ఏది అబద్ధం అని మనం పక్కన పెడితే ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్నెస్, ఈ ఇంపార్టెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. వైష్ణవిజం చాళుక్యుల టైంలో ఎంత ఫ్లరిష్ అయ్యింది, ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంది అనేది మనకు ఇంత బ్యూటిఫుల్ విగ్రహం. సో దీని మీద చేసిన ఫోకస్, దీనికి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇంకా చూస్తే మనకు పడగలు కనిపిస్తున్నాయి. ఆ పడగల మీద శయనిస్తున్న విష్ణుమూర్తి రూపం కనిపిస్తుంది. ఈ పక్కన సో మనకు తెలుసు కదా విష్ణువు యొక్క వెహికల్ అనుకోండి. సో గరుత్మంతుడు కనిపిస్తున్నాడు. ఎంత నీట్గా ఉంది చూడండి. వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నారు దీన్ని చెక్కేటప్పుడు. ఆ నోస్ కానీ ఎగ్జాక్ట్ గరుత్మంతునికి ఆ గద్దకి ఎలా ఉంటుందో ముక్కు అలాగే కనిపిస్తుంది. సో హీ కెన్ కంట్రోల్ ద స్నేక్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. సో ఈగల్ కెన్ కంట్రోల్ ద స్నేక్ అనేది మనకు టీవీలో చూస్తే అర్థమవుతుంది. కానీ ఇక్కడ నీట్గా ఉంది. నాగుపాము మెల్లో వేసుకున్నాడు ఆయన. సో అలాగే కింద చూస్తే ఈయన చూడండి ఎంత క్యూట్గా, ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు. హ్యాపీగా కూర్చొని చేతిలో ఆ జపమాల వేసుకుని హ్యాపీగా ధ్యానం చేసుకుంటున్నాడు. అందుకే ఆ ఫేస్లో కూడా అంత కళ కనిపిస్తుంది, ఇంత ప్రశాంతత ఈ విగ్రహం కనిపిస్తుంది. ఎంత నేను ఇలా చెప్పగలుగుతున్నాను, ఆ విగ్రహం చూసి నేను అన్ని ఊహించుకోగలుగుతున్నానంటే బికాస్ వాళ్ళు ఆ రూపాన్ని చెక్కేటప్పుడు అంత కేర్ తీసుకున్నారు. ఆ ఫేస్ చూస్తే మనకు చాలా ప్రశాంతత కనిపిస్తుంది. సో ఇటువంటివన్నీ కూడా సో ఇదంతా కూడా చాలా చీకటిగా ఉంది. మీరు చూస్తే అసలు దీనికి వెంటిలేషనే లేదు. కాబట్టి వెంటిలేషన్ కోసం లేదా లైటింగ్ కోసం ఇక్కడ దీపాలు పెట్టడానికి కూడా వీళ్ళు అప్పుడే స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నారు.
సో ఇక్కడ చూడండి, ఈ విగ్రహాన్ని చూడండి. ఇది చూస్తే మనకేమర్థం అవుతుందంటే ఒక ఎద్దు లేదా ఒక జంతువు ఎద్దు లాంటిదే, దాని కొమ్ములు పట్టుకొని కంట్రోల్ చేస్తూ ఒక మనిషి ఉన్నాడు. సో మనిషి హైట్ చూడండి, దీని హైట్ చూడండి. సో మనిషి దీన్ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ విగ్రహం యొక్క అర్థం ఏంటి అంటే, అప్పటి కాలంలో మనుషులు హ్యాబిట్స్ ఎంజాయ్ చేయడానికి టైంపాస్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నాయంటే బుల్ టేమింగ్ అనేవాళ్ళు, ఎద్దులతో పోట్లాటం చూసేవాళ్ళు. ఇప్పుడు మనం గొర్రె 2 పొట్టేళ్ళు ఢీకొంటే ఎలా ఎంజాయ్ చేస్తామో అప్పట్లో ఇలాంటివి చూసేవాళ్ళు. సో ఇలాంటి విగ్రహాలు చూసినప్పుడు అప్పుడు ఉన్న కల్చరల్ యాక్టివిటీస్, సోషల్ లైఫ్ అనేది మనకు తెలుస్తుంది. సో గర్భగుడిలోంచి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ మొత్తం మనకు అవుటర్ వ్యూ కనిపిస్తుంది బయట. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా మంచి అట్మాస్ఫియర్లో, మంచి క్లైమేట్లో వ్యూని ఎంజాయ్ చేస్తూ తపస్సు చేస్తున్న మునులు కనిపిస్తున్నారు. 3 ఉన్నారు చూడండి, 3 విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా అప్పటి రోజుల్లో కట్టబడినవి. కొన్నిటికి పైన కవరింగ్ సిమెంట్ వేశారు, పెయింట్ వేశారు, కాబట్టి దీనికి న్యాచురాలిటీ అనేది పోయింది. ఈ ఉండవల్లి గుహలు బౌద్ధ మతానికి ఎక్కువ ప్రసిద్ధి చెందినది అనే విషయం మనకి ఇక్కడ కూడా ఇంకో విషయం తెలుస్తుంది. అక్కడ చూడండి, ప్రతి చోట ఒక బౌద్ధ సన్యాసి యొక్క విగ్రహాలు చెక్కబడ్డాడు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చూడండి. ఇక్కడ మనకు సిమిలర్గా కొంతమంది ఫారినర్స్ ఉన్నట్టు కూడా కనిపిస్తున్నారు. చూద్దాం ఆ ఫారినర్స్ ఏంటి. ఇండియన్ స్టైల్లో కొంతమంది కనిపిస్తున్నారు, కొంతమంది ఫారిన్ స్టైల్లో కనిపిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఈ ఫ్లవర్స్, లోటస్ ఉన్నాయి. ఈ లోటస్ కూడా మనం మాట్లాడినట్టు బుద్ధిజంకి మెయిన్ సింబల్ అది. ఇక్కడ చూడండి, ఇతను ఏదో న్యూటన్ లాగా హెయిర్ ఉండి ఇట్లా కనిపిస్తున్నారు. మేబీ వీళ్ళంతా ఇతను చైనీస్ లాగా కనిపిస్తున్నారు. వీళ్ళంతా హువాన్సాంగ్, ఫాహిమ్ ఇలాంటి ఫారెన్ ట్రావెలర్స్ వచ్చారు, బుద్ధిస్ట్ ట్రావెలర్స్ వచ్చారు ఇండియాకు. ఎందుకంటే ఇండియాలో బౌద్ధ మతం గురించి స్టడీ చేయడానికి, దాని మీద బుక్స్ రాయడానికి. సో అలాంటి వచ్చిన వాళ్ళలోనే నాకు తెలిసినంత వరకు ఇతను హువాన్సాంగ్, ఫాహిమ్ ఇటువంటి వాళ్ళ గురించి మనకు చెప్తున్న చరిత్ర ఇది ఇక్కడ కనిపిస్తుంది. అందుకే వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ, వాళ్ళ గడ్డం కానీ చైనీస్ స్టైల్ కనిపిస్తుంది. సో ఎంత బ్యూటీ అంటే మనకు అర్థమవుతుంది, చరిత్ర అనేది ఊరికి రాయబడలేదు, నిజంగానే ఉంది. ఇక్కడ చూడండి, హువాన్సాంగ్ యొక్క బొమ్మ నీట్గా ఇక్కడ ఎవరు చూసినా సరే ఇది చైనా అని చెప్పగలిగేంత నీట్గా దాన్ని డిపిక్ట్ చేశారు. అక్కడ 5th ఫ్లోర్లో వచ్చేసి 5th ఫ్లోర్లో ఇంకా పూర్తిగా కట్టబడని త్రికూటాలయం ఉంది. దానికి వెళ్దామన్నా కూడా ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు. మేబీ పైన ఏదన్నా కన్స్ట్రక్షన్ కొంచెం డ్యామేజ్ అయి ఉండొచ్చు, కింద పడతారనే ఉద్దేశంతో నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఇక్కడికి వస్తే వైష్ణవిజానికి సంబంధించిన మెయిన్ పర్సనాలిటీస్ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, అంతా మనకు అల్వార్స్ లాంటి వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళు అల్వార్సా లేకపోతే ఇంకా వేరే భక్తులు అనేది మనకు పూర్తిగా క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా, సో ఇక్కడ అల్వార్ల రామానుజాచార్యులు లాంటి వాళ్ళు, రామానుజాచార్య చూడండి, ఈ కమ్మలు ఇవన్నీ చూస్తే మనకు పాత సినిమాల్లో చూసిన, హిస్టరీలో చూసిన వాళ్ళ యొక్క కాస్ట్యూమ్స్ చూడండి, వాళ్ళు ధరించే వస్తువులు చూడండి ఎలా ఉండేవి అప్పట్లో. అంటే మగవాళ్ళు కూడా 2 చెవులకు కమ్మల్ లాంటివి వేసుకునే వాళ్ళు అనేది ఇక్కడ కనిపిస్తుంది నీట్గా. సో వాళ్ళు మెల్లో దండలు కానీ ఇవన్నీ కూడా రామానుజాచార్యులు కానీ, ఆదిశంకరాచార్యులు కానీ ఇలాంటి వాళ్ళ రెఫరెన్సెస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. కొంతమంది ఆయుధాలు పట్టుకొని ఉన్నారు చూడండి, ఒక బటన్ లాగా ఆయుధాలు పట్టుకొని, కత్తి లేదా షీల్డ్ ఇలాంటివి పట్టుకునే ఉన్నారు. వీళ్ళు గజల్స్తో సో ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటివి పట్టుకొని ఉన్నారు. గంట, సో 2 గంటలు పట్టుకొని 2 చేతులతో పూజ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం మైన్యూట్గా చూస్తే ఈయనకు ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి పర్సనల్ హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఇక్కడ కనిపిస్తుంది. అండి ఎంత నీట్గా ఆ హ్యాండ్ బ్యాగ్ లాంటిది కూడా ఇక్కడ చెక్కబడి ఉంది. ఎంత డీటెయిల్ ఇక్కడ చూడండి, ఎవ్రీ డీటెయిల్. ఉండవల్లి కేవ్స్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ పక్కగానే సో ఈ కొండ రాయి కూడా కొన్ని గుహలు లాంటివి చెక్కబడ్డాయి, బట్ అవి ఇంకా ప్రాపర్గా ఫినిష్ చేయలేదు. బట్ చూడండి, అక్కడ చిన్న చిన్న స్టెప్స్ కనిపిస్తున్నాయి మనకు, చాలా చిన్న స్టెప్స్. సో మనము గ్రిప్ కూడా దొరకనంత చిన్న స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం అవి ఎక్కి ఎలా ఉంది ఏమేమి. చాలా చిన్న స్టెప్స్ ఉన్నాయి. అది కూడా ఆల్మోస్ట్ వర్షం పడడం వల్ల, వాటర్ ఫ్లో అవడం వల్ల ఎరోడ్ అయిపోయి చిన్న చిన్న క్రీక్స్ ఫామ్ అయ్యాయి. చూడండి, చిన్న చిన్న గుహలు ఉన్నాయి. మనం నిలబడడానికి కూడా ప్లేస్ లేనంత గుహలు, జస్ట్ కూర్చోవడానికి మాత్రం చాలా కంఫర్ట్గా ఉన్న గుహలు ఉన్నాయి.
అవి కూడా అన్ఫినిష్డ్గా ఉన్నాయి. ఒక 3 కనిపిస్తుంది. దీనిపైననే మనకు ఏనుగు, గుర్రాలు, సో ఇలాంటి జంతువుల యొక్క శిల్పాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ పైన మహావిష్ణువుని అవతారం కనిపిస్తుంది. ఇంకా మిగతా అంతా కూడా ఇక్కడికే స్టాప్ చేసేసారు. అంతా కూడా ఫినిష్డ్గా లేదు, టోటల్ ఫినిషింగ్ అయితే లేదు. ఉన్నాయి కొన్ని జంతువులు అయితే మనకు కనిపిస్తున్నాయి.